హలో హాయ్ అండి. వెల్కమ్ టు ద వీడియో. సో, మన భారతదేశం అనేది ఇప్పుడు చాలా రిలీజియన్స్ అనేటివి మన భారతదేశం లోపల ఉన్నాయి. అందుకని మాక్సిమం చాలా రకాల పండుగలనేటివి మన భారతదేశంలో మనం జరుపుకుంటూ ఉంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి హాలిడేస్ అనేటివి ఇస్తూ ఉంది. బట్ కాకపోతే మన భారతదేశాన్ని మొఘలులు పరిపాలిస్తున్న టైం లోపల ఇక్కడ క్రిస్మస్‌కి సంబంధించినటువంటి వేడుకలు జరిగాయి. ఈ లైన్ అనేది విన్నప్పుడు మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఈ లైన్ అనేది నిజం. మన భారతదేశ చరిత్ర ప్రకారం ఎప్పుడైతే మొఘలులు మన భారతదేశాన్ని పరిపాలించారో ఆ టైం లోపల భారతదేశంలో క్రిస్మస్ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగేటివి. చాలా అద్భుతంగా జరిగేటివి. చాలామంది రాజులు క్రైస్తవులకు సంబంధించిన పెద్దలతోటి, క్రైస్తవులకు సంబంధించిన జనాలతోటి కూర్చొని భోజనాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్‌ని అరేంజ్ చేస్తూ ఉండేవారు. ఇలా రకరకాలుగా క్రైస్తవానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగను చాలా అద్భుతంగా జరిపించారు మొఘల్ చక్రవర్తులు. ముఖ్యంగా దీని గురించి అంటే మొఘల్ చక్రవర్తుల కాలంలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న విషయాల గురించి మనం మాట్లాడితే ఎక్కువగా అక్బర్ గురించి మనం మాట్లాడాలి. అక్బర్ అనేటటువంటి మహారాజు గురించి మనందరికీ తెలిసిన విషయమే. మొఘల్ చక్రవర్తులలో వన్ ఆఫ్ ది ఫేమస్ కింగ్ అనేటటువంటి వ్యక్తి అక్బర్. సో ఈయన పరిపాలిస్తున్నటువంటి టైం లోపల నుంచి కూడా చాలామంది ట్రావెలర్స్ అనేవాళ్ళు ఇండియాకు వస్తూ ఉండేవాళ్ళు. ఇండియాకు వచ్చి ఇండియాను సందర్శించి అక్బర్ గురించి తెలుసుకొని ఇక్కడ ఎవరి పరిపాలన నడుస్తుంది, ఏం నడుస్తుంది, ఇండియాలో ఏది గొప్ప, లేకపోతే ఇండియాలో జరుగుతున్న మంచి ఏంటి, చెడేంటి అన్న విషయాల గురించి కూడా రకరకాల పుస్తకాలను రాస్తూ ఉండేవారు. అలాగే ఇండియాకు చాలామంది వ్యాపారం చేయడానికి కూడా ఈ మొఘల్స్ పరిపాలిస్తున్న టైం లోపల యూరోప్ నుంచి మన భారతదేశానికి వస్తూ ఉండేవారు. అలా వస్తున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాస్తున్న టైంలో, అలాగే వాళ్ళ దేశానికి వెళ్ళి చెప్తున్న టైంలో కూడా ఆగ్రా నగరం గురించి చాలా హైలైట్ చేసి చెప్తూ ఉండేవాళ్ళు. చాలా హైలైట్ చేసి రాస్తూ ఉండేవాళ్ళు. ఆగ్రా నగరం అనేది చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది. అక్కడ ఉండే యమునా నది, ఆ తీరాన ఉండే ఇండ్లు, అక్కడ బ్రతుకుతున్న మనుషులు చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉండేటటువంటి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టుగా ఆగ్రా నగరానికి చాలా పాపులారిటీ తీసుకొచ్చారు. అయితే చాలామంది ట్రావెలర్స్ యూరోప్కి సంబంధించిన వాళ్ళు జస్ట్ ఆగ్రా నగరాన్ని సందర్శించడానికి కూడా వచ్చిపోయినట్టుగా చాలా చరిత్ర అనేది ఉంది. అలా ఆగ్రా నగరానికి చాలామంది వచ్చిపోవడం అనేది జరుగుతూ ఉండేది. అటువంటి టైం లోపల యూరోప్కి సంబంధించినటువంటి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు కూడా ఢిల్లీకి, ఆగ్రా నగరానికి వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అలా వాళ్ళు వచ్చి వెళ్తున్నటువంటి సందర్భం లోపల యూరోప్ నుండి ఉన్నటువంటి మతం అయినటువంటి క్రిస్టియానిటీ అనేది చాలా ఎక్కువగా మన ఇండియా అయినటువంటి ఆగ్రాకు, ఢిల్లీకి రావడం జరుగుతుంది. అయితే అలా వస్తున్న టైంలో దాని గురించి అక్బర్ చక్రవర్తి చాలా క్లియర్గా తెలుసుకున్నాడు. అంటే క్రిస్టియానిటీ అని చెప్పేసి ఒక రిలీజియన్ ఉంది. ఆ రిలీజియన్ లోపల యేసుక్రీస్తును వాళ్ళు భక్తితో పూజిస్తారు అని చెప్పేసి యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి నాటకాలను చూడడం, అంటే ఈ క్రిస్మస్కి సంబంధించినటువంటి నాటకాలు యూరోప్ ప్రాంతం లోపల బాగా ఎక్కువగా వేస్తూ ఉండేవాళ్ళు. జీసస్ ఎలా పుట్టాడు, ఆయన జీవితం అనేది ఎలా నడిచింది అన్న విషయాల మీద. సో అటువంటి నాటకాల గురించి తెలుసుకోవడం, అంటే అక్కడ నుంచి వస్తున్న ట్రావెలర్స్ ఇక్కడున్న చరిత్రను తీసుకువెళ్ళి అక్కడ చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్న రాజులకు, మంత్రులకు, అంటే ఇక్కడ చాలా హై రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. వాటన్నిటి గురించి తెలుసుకున్నటువంటి అక్బర్ ఒకసారి క్రిస్మస్ అప్పుడు ఏం చేశాడంటే, క్రిస్మస్కి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి మత పెద్దలను స్పెషల్గా ఇండియాకు ఆహ్వానించి వాళ్ళ పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలను చాలా అద్భుతంగా ఢిల్లీలో, ఆగ్రాలో నిర్వహిస్తాడు. ఆ తర్వాత క్రిస్మస్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అనేవి ఇండియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఇండియాలో జరుగుతూ ఉండటం, క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు ఇండియాలో పెరిగిపోవటం, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని అవసరాలను, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని అక్బర్ ఈజీగా వాళ్ళకు అమర్చే విధంగా చేయడం, ఇలా చాలా సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి కొంత పెద్దలు ఇక్కడ చర్చ్ను కట్టుకోవడానికి కూడా అక్బర్ గారిని పర్మిషన్ అడిగారు. దానికి అక్బర్ చక్రవర్తి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా అక్బర్ కానీ, జహంగీర్ కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా చేసి ఆ మత పెద్దలతోటి కలిసి కూర్చొని వాళ్ళతోటి కలిసి డిన్నర్స్ చేయడం, వాళ్ళతోన కలిసి ఈవెంట్స్ని కండక్ట్ చేయడం, అలాగే వాళ్ళతోన కలిసి వీధి నాటకాలు చూడడం, ఇలా రకరకాల ఈవెంట్స్ అనేటివి ఈ అక్బర్, మొఘల్ చక్రవర్తులందరూ చాలా మటుకు పాల్గొంటూ ఉండేవారు. అలా ఆ తర్వాత కాలం లోపల మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా వీళ్ళతోటి చాలా పాజిటివ్గానే ఎన్విరాన్మెంట్ని మెయింటైన్
మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. బట్ కాకపోతే 1632లో షాజహాన్‌కి అలాగే పోర్చుగీస్‌కి మధ్యలో ఒక గొడవ అనేది జరగడం జరిగింది. ఆ గొడవ వల్ల షాజహాన్‌కి చాలా కోపం వచ్చి ఉన్నటువంటి చర్చ్‌ను కూలగొట్టమని చెప్పేసి కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి క్రిస్టియన్స్ కూడా బహిరంగంగా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రార్థనలను చెయ్యకూడదు అని చెప్పేసి ఒక రూల్‌ని పాస్ చేశాడు. ఎవరైనా రాజుకు సంబంధించి అగైనెస్ట్‌గా వెళ్ళి ప్రార్థనలు చేసినా, చర్చ్‌కు వెళ్ళినా, ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి అని చెప్పేసి చాలా కొత్త రకాల రూల్స్ అనేవి ఆయన పాస్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత 1640 లోపల మళ్ళీ పోర్చుగీస్ తోటి మంచి రిలేషన్‌షిప్స్ అనేటివి షాజహాన్‌కి ఏర్పడడం జరిగింది. దీంతో మళ్ళీ చర్చ్‌కి సంబంధించినటువంటి ఈ రూల్స్ అన్నిటిని కూడా తీసేసి చర్చ్ నిర్మించేందుకు మళ్ళీ అనుమతినిచ్చి కూలగొట్టిన చర్చ్‌ను మళ్ళీ అద్భుతంగా కట్టించి ఎవరైనా సరే ప్రార్థనలు చేసుకునే విధంగా కొత్త రూల్స్‌ని ఆయన మార్చడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వచ్చిన మొఘల్ చక్రవర్తులు కూడా క్రిస్మస్ పండుగను చాలా గ్రాండ్‌గా చేశారు. చరిత్ర లోపల షా ఆలం, అక్బర్ షా సెనీ, బహదూర్ షా జాఫర్ ఇటువంటి చక్రవర్తులు కూడా క్రిస్మస్ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహించారు అని చెప్పేసి చరిత్రలో ఉంది.